కేఎల్ రాహుల్ గురించి కూడా కాస్త మాట్లాడుతున్నావు. లాస్ట్ 2-3 ఇయర్స్‌లో ఇన్ హోమ్ కండిషన్స్ రికార్డ్ అంత గొప్పగా లేదు. ఆ హోమ్ రికార్డ్ కూడా ఇంప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉందంటారా? సో కేఎల్ రాహుల్ని 2 విధాలుగా చూడాలి మీరు. బయటకెళ్ళినప్పుడు డీసెంట్ పెర్ఫార్మెన్స్ చేసాడు తను. హోమ్ సిరీస్‌లో ఎందుకు ఔట్ అయ్యాడంటే నాట్ ఓన్లీ కేఎల్ రాహుల్, అందరూ ఔట్ అయ్యారు. ఎందుకంటే ర్యాంక్ టర్నర్స్‌లో ఆడారు ఇండియా, మర్చిపోద్దు. సో అక్కడ లో స్కోరింగ్ ఎన్కౌంటర్స్ అయినాయి. చాలా ర్యాంక్ టర్నర్స్‌లో చాలా మంది బ్యాటర్స్ ఫ్లాప్ అయ్యారు. అట్లనే కేఎల్ రాహుల్ ఇంకొక రీజన్ మీరు చెప్తున్నట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో కూడా ఎప్పుడు ఓపెనింగ్ వస్తాడో, ఎప్పుడు మిడిల్ ఆర్డర్ వస్తాడో తనకు తెలీదు. సో అలాంటి మైండ్ సెట్‌లో ఉన్నప్పుడు టెస్ట్ ఫార్మాట్‌లో రన్స్ కొడతాం అంత ఈజీ కాదు. సో ఇప్పుడు తనకు ఆ స్టెబిలిటీ వచ్చింది. మీరు చూస్తే లాస్ట్ సిరీస్ ఇంగ్లాండ్‌లో తనకు చెప్పారు అన్ని మ్యాచ్‌లు ఓపెన్ చేస్తామని. ఎంత సూపర్ బ్యాటింగ్ చేశాడు. ఫర్ మీ హీ వాస్ ద బెస్ట్ బ్యాటర్. యెస్, గిల్ కూడా రన్స్ కొట్టాడు. సో ఆ కాన్ఫిడెన్స్ క్యారీ చేస్తాడు. ఆల్రెడీ ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడాడు, రన్స్ కొట్టలే. కానీ ఐఎమ్ ష్యూర్ కేఎల్ రాహుల్ గెట్ సమ్ రన్స్ హియర్. అండ్ పిచెస్ కూడా అలా డిఫరెంట్‌గా ఐ మీన్ లాస్ట్ టైం అయితే ఉన్నాయో లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ర్యాంక్ టర్నర్స్ ఈసారి అట్లా ఉండవు అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. అట్లీస్ట్ విత్ ద వెస్ట్ ఇండీస్ ఐ థింక్ యూ విల్ బి ఎక్స్పెక్టింగ్ సమ్ గుడ్ బ్యాటింగ్ వికెట్స్. వీళ్ళతో మరి ర్యాంక్ టర్నర్స్ ప్రిపేర్ చేసే అవసరం లేకపోతే బ్యాక్ ఫైర్ అవుతుంది. బట్ కేఎల్ రాహుల్ డెఫినెట్లీ రన్స్ కొడతాడు అనిపిస్తుంది ఈ సిరీస్లో.